You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in the season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. I want to bring to you a beautiful portion of the scripture today. యోబు గ్రంథము 33వ అధ్యాయం ఒకసారి చూద్దామా? Shall we look to the book of Job? యోబు గ్రంథము 33వ అధ్యాయం. I want to talk to you about the mercy of God. దేవుని యొక్క కృప. ఐ బిలీవ్ దిస్ విల్ హెల్ప్ సో మెనీ పీపుల్ హియర్ ఇన్ అవర్ గ్రూప్లో ఉన్న చాలా మందికి ఈ యొక్క పోర్షన్ సహాయం చేస్తుందని నేను నమ్ముతున్నాను. 33వ అధ్యాయము. ఇక్కడ యోబు ఎన్ని శ్రమలలో ఉన్నాడో మనకి తెలుసు కదా, ఎన్ని పరిస్థితుల ద్వారా వెళ్ళాడో. తనకి 4 స్నేహితులు వచ్చారు. ఆ స్నేహితులు వచ్చిన తర్వాత సైతాన్ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కొంతమంది స్నేహితులు ఉంటే ఇంక సైతాన్ కూడా రాడు మన జోలికి, ఎందుకంటే నా పని వాళ్ళు చేస్తున్నారులే అనుకుంటాడు, వాడు కూడా రెస్ట్ తీసుకుంటాడు. సో అటువంటి స్నేహితులు వచ్చిన తర్వాత మనము సైతాన్ యొక్క ప్రెజెన్స్ కూడా మనం చూడలేదు ఇక్కడ. సో ఇక్కడ యోబు ఒక వండర్ఫుల్ పోర్షన్ ఇది. 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ 17. తెలుగు బైబిల్లో 16, 18 కలిసి ఉన్నాయి. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశించకుండా వారి ప్రాణము తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవ చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు పే అటెన్షన్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. కొన్ని నిమిషాలు దయచేసి అటెన్షన్ పే చేసి వినండి. నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, ఓకే, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండానట్లు, వారి ప్రాణమును తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవ చేయను, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును. Then he opens the ears of men and terrifies them with warnings, that he may turn man aside from his deed and conceal pride from a man. He keeps back his soul from the pit and his life from perishing by this word. So it is God's will. పాపం ఏం చేస్తుందంటే మనిషిని గోతికి పోయేటట్లు చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే sin is leading man to eternal destruction. Sin is leading man to ruin. పాపం ఏం చేస్తుందంటే పాపం వలన గర్వము, అహంకారము ఇవేం చేస్తాయంటే మనిషిని నాశనమునకు నడిపిస్తున్నాయి. ఇవన్నీ మనిషిని కత్తికి గురి చేస్తున్నాయి. దే ఆర్ టేకింగ్ మ్యాన్ టు డిస్ట్రాయ్, టు డిస్ట్రక్షన్, టు రూయిన్ హిమ్సెల్ఫ్. సో పాపము ఒక మనిషిని డిస్ట్రాయ్ చెయ్యడానికి నడిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నాతో ఉన్నారా అండి? మీరు వింటున్నారా? ఒక మనిషిని డిస్ట్రక్షన్ లోకి నడిపిస్తుంది పాపము. అటువంటి సమయంలో ఇక్కడ గాడ్స్ ప్లాన్ చూడండి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏంటంటే నరులు గోతికి పోకుండానట్లు. ఎంత బాగుందండి. ఒక మనిషి నాశనానికి పోకుండానట్లు, ఒక మనిషి నిత్య నాశనానికి పోకుండానట్లు. దుర్మార్గుడు దుర్మార్గతలో నశించటం దేవునికి ఇష్టము లేదు. ఒక మనిషి దేవుడు లేకుండా చనిపోతే అది నిత్య నరకము, అది ఎవ్వరూ తట్టుకోలేనటువంటి స్థలము అది. సో అక్కడికి వెళ్లకుండా ఉండడానికి దేవుడు ఒక మనిషిని కాపాడడానికి ఏం చేశాడంట? వాడికి చెవులు నిర్మించాడంట. హీ ఓపెన్డ్ హిస్ ఇయర్స్. చూసారా? కత్తి వలన నశించకుండానట్లు, వాని ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును. అంటే అసలు చెవులను తెరవచేయడం, వాట్ కనెక్షన్ ఈస్ దిస్ అండి? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? ఒక మనిషి నశించిపోకుండా, గోతికి వెళ్లకుండా, వాడు నాశనం చేసుకోకుండానట్లంట వాడికి చెవులను తెరచాడంట. అంటే ఏంటంటే వాడు దేవుని చిత్తాన్ని వినగలుగునట్లుగా. బాబు అటు వెళ్ళొద్దు నాన్న, అటు నీకు వెళ్తే నువ్వు నశించిపోతావు అని దేవుడు ఉపదేశం చెప్పినప్పుడు వాడు వినలేకపోతే, వాడి చెవిటి వాడైతే వాడు నాశనం అయిపోతాడు కదా, అవునా కదా అండి? ఇఫ్ హీ కాంట్ లిజన్, ఇఫ్ హీ కాంట్ అండర్స్టాండ్ ద సిగ్నల్స్ ఆర్ ద సైన్స్, వెన్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్, ఇఫ్ హీ కాంట్ లిసన్, హీ కాంట్ సేవ్ హిమ్సెల్ఫ్. వాడు రక్షించుకోలేడు. సో నాశనానికి వెళ్ళిపోతున్న వ్యక్తి వాడు రక్షింపబడాలి అంటే, వాడు బ్రతకాలి అంటే, వాడు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, వాడు నాశనానికి నడిపించుకోకుండా ఉండాలి అని అంటే దేవుడు ఏం చేశాడంట? మనిషికి చెవులు తెరిచాడంట. గాడ్ ఓపెన్ హిస్ ఇయర్స్. దేవుడు వానికి చెవులు తెరిచాడంట. చెవులు తెరిచి వానికి ఉపదేశమును సిద్ధపరిచాడంట. ఈ రోజున ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా మీ ఇంట్లో ఇంకా రక్షణ లేకుండా ఉంటే, ఎవరైనా మీ ఇంట్లో ఇంకా దేవునికి దూరంగా ఉంటే, ఎవరైనా దేవునికి దూరంగా ఉండి దేవునికి దూరంగా ఉన్నారు అంటే, రక్షణ లేకుండా ఉన్నారు అంటే
వారు నాశనానికి వెళ్తున్నారని అర్థం. ప్రభా వారి చెవులు తెరువు నాయనా అని ప్రార్థన చేయండి. లార్డ్ ఓపెన్ దేర్ ఇయర్స్ లార్డ్. అయ్యా నీ ప్రేమ వార్త వారు వినున్నట్లుగా కృప చూపించే ప్రభా అని వారి కోసం ప్రార్థన చేయండి. ప్రభా నాయన వినేటట్లుగా చెయ్యి ప్రభా. వారి చెవులు తెరువు ప్రభా, ఆత్మీయ చెవులు తెరువు ప్రభా, వారి హృదయానికి ఉన్న చెవులు తెరువు ప్రభా. అప్పుడేమో ఈ చెవులు కాదు, ఈ చెవితో వింటారు వాక్యం, ఈ చెవితో వినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇక్కడ దాకా వెళ్ళనివ్వరు. అది ఇక్కడతో ఆగిపోతుంది, రైట్? అది ఇక్కడతో ఆగిపోతుంది. సో లార్డ్ లెట్ ద వర్డ్ గో ఇన్ టు దేర్ హార్ట్. వారు నిజమైన హృదయం పూర్వకంగా వారి చెవులతో విన్నప్పుడు ఏమవుతుందంటే వారి హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళినప్పుడు, పారాసిటమాల్ మీ లోపలికి వెళ్తే పనిచేస్తుంది కదా అండి, అట్లానే దేవుని వాక్యం వారి హృదయంలోకి వెళ్ళినప్పుడు గాడ్స్ వర్డ్ విల్ వర్క్. దేవుని వాక్యం పనిచేస్తుంది. కాబట్టి ప్రభా వారి చెవులు తెరువు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమనుందంటే 19th వర్స్, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. సో పాపం ఏం చేస్తుందంటే వ్యాధికి దారితీస్తుంది, శిక్షకు దారితీస్తుంది. సో పాపం ఏం చేస్తుంది? సిన్ విల్ లీడ్ టు సిక్నెస్. ఫస్ట్ ఏమో ఆ సిన్ అనేదండి, ఇట్స్ అ సోల్స్ సిక్నెస్ దట్ ఈస్ లీడింగ్ టు బాడీ సిక్నెస్. ఆ యొక్క సోల్ యొక్క సిక్నెస్ ఏం చేస్తుందంటే ఆ యొక్క బాడీ యొక్క సిక్నెస్ కి దారితీస్తుంది. అంటే అన్ని సిక్నెసెస్ పాపం వలన వస్తాయని నేను చెప్పట్లేదు, నాట్ ఆల్ సిక్నెసెస్, బట్ హీస్ టాకింగ్ అబౌట్ ద సిక్నెస్ ఆఫ్ సోల్ అండ్ ద సిక్నెస్ ఆఫ్ బాడీ. మానసిక వ్యాధి, శారీరక వ్యాధి, ఈ యొక్క సిక్నెస్ తో ఉన్నప్పుడు మనిషి ఈ యొక్క భయంకరమైన పెయిన్ లో ఉన్నప్పుడు he keeps back his soul from the pit, his life from perishing by this world. Man is also rebuked with pain on his bed and with continual strife in his bones. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. అని ఎముకలలో ఎడతెగని నొప్పులు, దేర్ ఇస్ పెయిన్ ఇన్ హిస్ బాడీ, దేర్ ఇస్ సిక్నెస్ ఇన్ హిస్ బాడీ, దేర్ ఇస్ సిక్నెస్ ఇన్ హిస్ సోల్. ఇటువంటి పరిస్థితిలో ఎట్లా అయిపోయాడంటే మనిషి, వాడికి ఆకలి లేదు, he lost his appetite. రొట్టెయు రుచిగల ఆహారము వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటకి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. ఒక మనిషి యొక్క పరిస్థితి చూడండి. అంటే మనిషి ఇంక ఇట్లా డిటీరియోరేట్ అయిపోతున్నప్పుడు, అంటే he lost his appetite, he lost his strength and all his bones are coming out. So bones, ఆ యొక్క ఎముకలు కూడా బయటికి కనిపిస్తున్నాయి. అండ్ హిస్ ఫ్లెష్ ఈజ్ సో వేస్టెడ్ అవే దట్ ఇట్ కెనాట్ బి సీన్. ఆ యొక్క చర్మము కూడా, మాంసము కూడా, శరీరము క్షీణించిపోయిన సమయంలో 22nd వర్స్, వాడి సమాధికి సమీపించుచు వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. మరణము చాలా భయంకరమైనదండి. యేసు క్రీస్తు లేకుండా మరణిస్తే వారి ప్రాణము సంహారకుల యొద్దకు వెళ్తున్నారు. అది ఎవ్వరు తట్టుకోలేరు. ఇక్కడ ఈ లోకంలో ఎంత ప్రగల్భాలు పలికినా, ఎంత పవర్ఫుల్ లైఫ్ జీవించినా, నన్నెవరు అనేవాళ్ళు లేరులే అన్నట్లుగా జీవించినా, ఒక రోజు వస్తుంది యేసు ప్రభు లేకుండా చనిపోతే సంహారకుల దగ్గరికి వెళ్లాల్సిందే. అక్కడ వారి మాటలు ఏం చెల్లం, అర్థమవుతుందా? సో వారు జీవించిన జీవితానికి అక్కడ ప్రతిఫలం పొందాల్సిందే. ఇక్కడ వాడి ప్రాణము గోతిలోనికి వెళ్తున్నప్పుడు, సంహారకుల యొద్దకు వెళ్తున్నప్పుడు, సమీపించినప్పుడు, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ వర్స్ చూడండి 23. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గరుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయ్యుండిన ఎడల. దిస్ ఈజ్ ద మర్సీ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద మర్సీ ఆఫ్ గాడ్. అంత భయంకరమైన పరిస్థితిలో వాడు క్షీణించిపోయి, పాపము వలన గాని శాపము వలన గాని క్షీణించిపోయి గోతిలోనికి వెళ్ళిపోతూ మరణ పంచులలోకి వెళ్ళిపోయినప్పుడు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఒక శ్వాస తీసుకొని గుండె ఆగిపోయే సమయంలో ఎవరైనా మధ్యవర్తి దొరికిన ఎడల, వేలాది దూతలలో గనుడగు ఒకడు, ఎంత బాగుందని, వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయ్యుండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించుము. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. వేలాది దూతలలో గనుడగు ఒకడు మధ్యవర్తి దొరికిన ఎడల, వేలాది దూతలలో గనుడగు ఒకడు నాకు మధ్యవర్తిగా దొరికిన ఎడల. మధ్యవర్తికి అర్థం కావాల్సింది ఏంటంటే, మధ్యవర్తి అనే వాడికి, మీడియేటర్ కి, ఇటు
ఇద్దరు లాంగ్వేజ్ అర్థం కావాలి. ఇప్పుడు ఒకళ్ళు గ్రీక్ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇంకొకళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకోండి, ఒకళ్ళ భాష ఒకరికి అర్థం కాలేదనుకోండి, మీడియేటర్ విల్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్. అవునా, మధ్యవర్తి వాళ్ళిద్దరికి అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. అట్లనే ఒక పాపి లాంగ్వేజ్ దేవుడికి అర్థమయ్యేటట్లుగా, దేవుని లాంగ్వేజ్ పాపికి అర్థమయ్యేటట్లుగా ఈ మధ్యవర్తి కావాలి. ఈ అనారోగ్యంగా ఉన్న వాని లాంగ్వేజ్ ఏమో దేవుడికి అర్థం కావాలి, దేవుని లాంగ్వేజ్ ఏమో మధ్యవర్తికి అర్థం కావాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? పాపమునకు వచ్చి జీతము మరణము. పాపం ఏం చేస్తుందంటే మరణానికి దారి తీస్తుంది, కానీ ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. బాబు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బ్లెస్ యూ. దట్ ఈస్ గాడ్స్ లాంగ్వేజ్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ రైచియస్ పర్సన్. నీతిమంతులను ఆశీర్వదించాలి. పాపం ఏం చేస్తుంది? మనిషిని మరణానికి దారి తీస్తుంది. గాడ్ వాంట్స్ అ రిపెంటెన్స్ ఇన్ ద సిన్నర్. మనిషిలో పశ్చాత్తాపం కోసం చూస్తున్నాడు. మనిషిని ప్రేమిస్తున్నాడు, కానీ ఆ పాపాన్ని పరిహరించే మార్గం కావాలి. అప్పుడు మధ్యవర్తి వచ్చాడు. దెన్ ద మీడియేటర్ కేమ్. మనిషి ఏమో, అయ్యో నేను చచ్చిపోతున్నాను, అయ్యో నేను ఇంత భయంకరమైన పాపిని, నాకు అసలు మార్గం ఉందా, నాకు రక్షణ ఉందా, అసలు నన్ను రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రాగలనా, కెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ అని మనిషి భయంకరంగా కృంగిపోయి ఏడుస్తూ దుఃఖపడుతున్న సమయంలో ఈ మధ్యవర్తి వచ్చి ఏమంటున్నాడంటే, పాపితోనేమో భయపడద్దు, నీ పాపాలని నేను తీసుకొని నా రక్తం చిందించి నీకు నీతిని ఇస్తాను. అండ్ ఈ మధ్యవర్తి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా ఇదిగో వాడు పశ్చాత్తాపడు, వాడి శిక్షనంతా నేను భరిస్తున్నాను, ఇదిగో నా రక్తం. మధ్యవర్తి, మీడియేటర్, అండర్స్టాండ్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సిన్నర్. సో వేలాది దూతలలో గనుడగు ఒకడు రాలేదు మధ్యవర్తిగా, దేవాతి దేవుడే మనకు మధ్యవర్తిగా వచ్చాడు. దాట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇట్స్ నాట్ ఏంజల్ హూ కేమ్ యాజ్ అ మీడియేటర్, ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ హూ కేమ్ యాజ్ అ మీడియేటర్. నీ పరిస్థితిలో నుంచి, నీ దుఃఖములో నుంచి, నీ గోతిలో నుంచి నిన్ను రక్షించడానికి దేవాతి దేవుడే మానవ రూపము ధరించి దేవుని భాష మనకు అర్థమయ్యేటట్లుగా ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. పాపి యొక్క భాష దేవునికి అర్థమయ్యేటట్లుగా, దేవుని భాష మనకు అర్థమయ్యేటట్లుగా ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. మనకేమో దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ, హీ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన నీకు తండ్రి. ఇదిగో నీకు ఆయనకు అడ్డుగా వచ్చిన ఈ పాపాన్ని నా మీద వేసుకుంటున్నాను. హీ టుక్ ఆల్ అవర్ సిన్స్, హీ టుక్ ఆల్ అవర్ పనిష్మెంట్, హీ టుక్ ఆల్ అవర్ సిక్నెస్ అపాన్ హిమ్సెల్ఫ్. ఎప్పుడైతే మధ్యవర్తి వచ్చాడో అప్పుడు దేవుడు చూసి ఏమంటాడంట, గాడ్ లుక్స్ ఎట్ ద సిక్ పర్సన్, గాడ్ లుక్స్ ఎట్ ద సిన్నర్. దేవుడు ఆ పాపిని చూసి ఏమంటాడంట, చూడండి, వాడిని కనికరించి, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు వాని యందు కరుణ చూపి. ఈ రోజున అనారోగ్యంగా ఎవరైనా ఉన్నారా అండి? ఈ రోజున దుఃఖంలో ఎవరైనా ఉన్నారా? ఏదైనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని భయపడుతున్నారా? ఎవరైనా అక్క ఈ రిపోర్ట్ వచ్చింది, నా హస్బెండ్కి ఇలా ఉంది, నాకు చాలా బాధగా ఉంది అంటున్నారా? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ సిక్నెస్, అనారోగ్యం గురించే కాదు, ఇంక ఏ పరిస్థితిలోనైనా మీరున్నారా, మీకు ఒక మధ్యవర్తి ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన నీ మధ్యవర్తిని చూసి నిన్ను కనికరిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద మీడియేటర్. ఆ మధ్యవర్తిని చూసి నిన్ను కనికరిస్తున్నాడు, నీ మీద కరుణ చూపిస్తున్నాడు. గాడ్ లుక్స్ ఎట్ ద మీడియేటర్. ఆయన ఆ మధ్యవర్తిని చూసి వాని యందు కరుణ చూపి నీ యందు కనికరం చూపిస్తున్నాడు. ఈ రోజున నా యందు కనికరం చూపిస్తున్నాడు ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ ద క్రాస్, బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజున నీ యందు కనికరం చూపిస్తున్నాడు దేవుడు. ఎందుకు అనంటే సిలువను బట్టి. కనికరము చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపింపుము అన్నాడంట. హల్లెలూయా. గాడ్ సెండ్స్ అ కమాండ్. ఒక కమాండ్ పంపిస్తున్నాడు. పాతాళపు అంచులు గోతి దాకా వెళ్ళిపోయిన అతని పట్ల దేవుడు ఒక కమాండ్ పంపిస్తున్నాడు. ఏంటి? వారిని విడిపించండి. డెలివర్ హిమ్, వారిని విడిపించు. హల్లెలూయా. అండ్ వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు విడిపించాలి? ఎందుకు విడిపించాలంటే నాకు ప్రాయశ్చిత్తము దొరికింది. ఐ హావ్ ఫౌండ్ ఎ రాన్సమ్. నీతిమంతుడైన దేవుడు నీతిగానే మనల్ని రక్షించాలి. ఆయన నీతిగానే మనలను నీతిమంతులుగా చేయాలి. నీతిమంతుడైన దేవుడు మన పాపాలు క్షమించడానికి ఒక మార్గం కావాలి. అది ఏంటంటే నీ పాపాలు ఇంకొకరి మీద పడాలి, నీ పాపాలకి శిక్ష చెల్లించాలి. అది ఆ మధ్యవర్తి చేశాడు. దట్స్ వాట్ జీసస్ డిడ్. ఎప్పుడైతే ఆయన మధ్యవర్తిని చూసి నిన్ను అంటున్నాడు, విడిపించండి. ఈ రోజున నీ సమస్యలు, దీంట్లో నుంచి బయటికి రాలేను నేను, ఇంకా నాకు నిరీక్షణ లేదు, నా పరిస్థితి హోప్లెస్ గా ఉంది అనుకున్న వాళ్ళు ఈ రోజున లుక్ ఎట్ జీసస్.
Jesus Christ, because of Jesus, God is sending a command into your life. Deliver him. దేవుడు చీకటి అంధకార శక్తులకు ఆజ్ఞాపిస్తున్నాడు, వాడిని వదిలేసేయండి, విడిపించండి. హల్లెలూయా. ఈ శాపము నీ కుమారులను పట్టుకోవడానికి వీల్లేదు. ఈ చీకటి అంధకార శక్తుల ప్రభావము నీ పిల్లలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీల్లేదు. యేసు ప్రభు యొక్క రక్తము నీ కుటుంబం మీద ఉంది. దేవుడు అంటున్నాడు, విడిపించండి. డెలివర్ హెమ్, డెలివర్ హెమ్. ఇంకేమంటున్నాడండి? ఎందుకు? ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. గాడ్ ఫౌండ్ ఎ రాన్సమ్. ప్రాయశ్చిత్తము దొరికింది దేవునికి. నీ పాపాలకు వెల చెల్లింపబడింది. నీ శాపాలు కొట్టివేయడానికి కావలసిన వెల చెల్లింపబడింది. అందుకనే నీకు విడుదల ప్రకటిస్తున్నాడు ఆయన. విడిపించు. హల్లెలూయా. 25th verse. అప్పుడేమవుతుందో తెలుసా? దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, లెట్ హిస్ ఫ్లెష్ బికమ్ ఫ్రెష్ విత్ యూత్. బాలుర చర్మము వలె, బాలుర దేహము వలె వాని దేహం అవుతుందంట. అంటే దానిపైన వర్సెస్ చూడండి. మధ్యవర్తి రాకముందు వాని పరిస్థితి, మధ్యవర్తి వచ్చిన తర్వాత వాని పరిస్థితి. మధ్యవర్తి రాకముందు ఎముకలు క్షీణించిపోయి బలహీనుడైపోయి నీరసపడిపోయి అసలు భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి మధ్యవర్తిని బట్టి, హల్లెలూయా, మధ్యవర్తి దగ్గరికి వచ్చిన, మధ్యవర్తి ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అతనిలో ఎంత రెస్టరేషన్ చూడండి. వాని యందు కరుణ చూపించాడు దేవుడు. He received the mercy of God. He received the mercy of God. Today you receive the mercy of God because of Jesus Christ. యేసు క్రీస్తుని బట్టి వాని యొక్క మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండదు. చంటి పిల్లల యొక్క దేహము కంటే కూడా ఆరోగ్యముగా ఉంటదని. హల్లెలూయా. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. అంత భయంకరంగా డిస్ట్రాయ్ అయిపోతున్న వ్యక్తి ఆ చిన్ననాటి స్థితి, a beautiful restoration, beautiful rejuvenation because of Jesus Christ, because of our mediator Jesus Christ. అప్పుడు వాడు దేవునిని బ్రతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించు. మధ్యవర్తి అందరికీ ఉన్నాడు, కానీ అందరూ ఆయన దగ్గరికి రావట్లేదు, మధ్యవర్తి దగ్గరికి రావట్లేదు. ఆ రిపెంటెన్స్ లేదు. ఈ రోజు దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఆ పాపి అయిన మానవుడు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చిన ఎడల దేవుడు వాని ఎడల కనికరము చూపిస్తాడు. చాలా మంది వాళ్ళ పాపాలలో, వాళ్ళ అనారోగ్యాలలో అలా స్టబర్న్ గా ఉండిపోతున్నారు. అందుకనే ఆ స్వస్థతని పొందుకోలేకపోతున్నారు, రక్షణను పొందుకోలేకపోతున్నారు. వాడు దేవుని దగ్గరికి వచ్చి ఆయనను బ్రతిమాలు కొనిన ఎడల. ఎంత బాగుంది కదా. దెన్ మ్యాన్ ప్రేస్ టు గాడ్ అండ్ హీ యాక్సెప్ట్స్ హిమ్. హీ సీస్ హిస్ ఫేస్ విత్ అ షౌట్ ఆఫ్ జాయ్. దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. దేవుడు మనిషిని కటాక్షిస్తాడంట. అప్పుడు మనిషి దేవుని యొక్క ముఖాన్ని, దేవుని వెలుగుని చూసి సంతోషిస్తాడంట. ఇలాగ దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్దోషత్వము దయచేస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ రైచియస్నెస్. రైచియస్నెస్. నీవు చాలా తప్పులు చేసావు, కానీ దేవుడు అంటున్నాడు నీవు నిర్దోషివి అంటున్నాడు. ఎంత ధన్యత అండి. చాలా తప్పులు చేసిన పాపిని తీసుకొని నీ పాపాలన్నీ నేను క్షమిస్తున్నాను, నీవు నిర్దోషివి, నీకు నిర్దోషత్వము దయచేస్తున్నాడు. డోంట్ యూ ఫీల్ లైక్ గాడ్ ఈస్ ఎంబ్రేసింగ్ యూ? దేవుడు మిమ్మల్ని హత్తుకున్నట్టు అనిపించట్లేదు? ఆయన నిర్దోషత్వము దయచేస్తున్నాడు. అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు, టెస్టిమనీ చెప్తున్నాడు. చాలా మంది హీల్ అవుతాం కానీ టెస్టిమనీ చెప్పం. అమ్మో అందరూ ఏమనుకుంటారా అని. చాలా అది దేవుని ఇన్సల్ట్ చేసినట్టు. ఇతను హీల్ అయ్యి ఇప్పుడు ఏం టెస్టిమనీ చెప్తున్నాడో తెలుసా? టెస్టిమనీ చెప్పినప్పుడు చాలా సార్లు మ్యానిపులేట్ చేస్తూ ఉంటామండి. చాలా బాధకరమైన విషయం. కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఎట్లా చెప్తారు తెలుసా? సిస్టర్ ప్లీజ్ సిస్టర్ ప్రేయర్ చేయండి సిస్టర్, ఇంకా అసలు ఇది ఇంకా అమ్మో భయంకరమైన పరిస్థితి సిస్టర్, చాలా భయం వేస్తుంది సిస్టర్, ప్రేయర్ చేయండి సిస్టర్. టెస్టిమనీ చెప్పేటప్పుడు ఎలా చెప్తా తెలుసా? అంటే సిస్టర్ అంటే నాకు భయం ఏం లేదు కానీ కొంచెం టెన్షన్ పడ్డాను, ప్రేయర్ చేశారు తగ్గిపోయింది, డాక్టర్ మంచి డాక్టర్ వచ్చారు. చూడండి, టెస్టిమనీ చెప్పినప్పుడు దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వండి దయచేసి. కొన్నిసార్లు చాలా బాధేస్తుంది. ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమో ఒకలాగా ఉంటాయి, టెస్టిమనీస్ ఏమో ఒకలాగా ఉంటాయి. వెన్ యూ ఆర్ రియలీ అఫ్రైడ్ అండ్ యూ గాట్ హీల్డ్ ఆర్ యూ గాట్ డెలివరెన్స్, ప్లెయిన్ గా చెప్పండి టెస్టిమనీ, బికాస్ ఇట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. అది దేవునికి మహిమను తీసుకొస్తుంది. ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడో తెలుసా? నేను యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేశాను. యథార్థంగా చెప్తున్నాడు. అసలు నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, అయినా సరే దానికి తగిన ప్రతీకారం నాకు చేయలేదు ఆయన. దట్ ఈస్ హిస్ టెస్టిమనీ. దట్ ఈస్ అవర్ టెస్టిమనీ. ఇన్ ఫ్యాక్ట్ ఇది మనందరి సాక్ష్యం. ఇది అవునా కదా? మనందరము పాపం చేశామండి. పాపం చేయని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. పాపులంగా పుట్టాం, పాపం చేశాం. వి ఆల్ ఆర్ సిన్నర్స్. కానీ దానికి తగిన ప్రతీకారము మనం పొందుకోలేదు. అవునా కాదా?
దానికి తగిన ప్రతీకారం మీరు పొందుకుంటే మనం ఇట్లా ఉండం, ఇటువంటి ఆశీర్వాదాలు అనుభవించి దానికి తగిన ప్రతీకారం మనం పొందుకోలేదు. మనం పాపులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి కనికరించి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని క్షమించడమే కాకుండా ఆశీర్వదించాడు. ఆన్ టాప్ ఆఫ్ దట్ హీ బ్లెస్డ్ us. He sings before men and says, I sinned and perverted what was right, and it was not repaid to me. నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, కానీ ఆయన నాకు ప్రతీకారము చెయ్యలేదు. ఎందుకంటే నీ మధ్యవర్తి మీద ఆయన ప్రతీకారం తీర్చాడు. ఒక పాపిని, ఒక దోషిని, ఒక దొంగను శిక్షించినట్లుగా యేసు ప్రభువుని శిక్షించాడు. హల్లెలూయా. ఒక దోషిని శిక్షించినట్లుగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని శిక్షించాడు. అంత గొప్ప దేవుడైండి భయంకరమైన అవమానము పొందాడు ఆయన. ఈ రోజున మన మీద ఆయన ప్రతీకారము చెయ్యలేదు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగు చూచుచున్నది. దిస్ ఈస్ ద టెస్టిమనీ. కూపములోనికి దిగిపోకుండా మన ప్రాణాలను విమోచించాడు. He has redeemed my soul from going down into the pit, and my life shall look upon light. Today I declare these words over everyone in Life Spring Ministries. LSM లో ఉన్న వాళ్ళందరి మీద నేను ఈ వర్డ్స్ డిక్లేర్ చేస్తున్నాను. I don't know if you are sick, if you are joining me here from hospital or a sick bed, or మీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో నుంచి జాయిన్ అవుతున్నారేమో, దుఃఖమైన పరిస్థితుల్లో నుంచి జాయిన్ అవుతున్నారేమో, హోప్లెస్ సిచ్యువేషన్ లో జాయిన్ అవుతున్నారేమో. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ సిక్నెస్ అండి. ఫిజికల్ సిక్నెస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఎమోషనల్ గా సిక్ అయి ఉన్నారేమో, మీ యొక్క సోల్ సిక్ అయిపోయిందేమో, చాలా మీ యొక్క సోల్ ఎండిపోయినట్లుగా ఉందేమో. టుడే ఐ డిక్లేర్ దిస్ ఓవర్ యూ. ఐ ప్రే దట్ యూ విల్ నాట్ గో డౌన్ ఇన్ టు ద పిట్ ఇన్ జీసస్ నేమ్. ఐ ప్రే దట్ యూ విల్ నాట్ రిమైన్ ఇన్ ద డిస్పైర్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామంలో మీ నిరుత్సాహంలో ఉండకుండా దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించునుగాక. నజరేయుడైన యేసు నామంలో మే ద గ్లోరీ ఆఫ్ గాడ్ షైన్ అపాన్ యూ, షైన్ అపాన్ యువర్ సిట్యుయేషన్ ఇన్ జీసస్ నేమ్. ఇన్ జీసస్ నేమ్ మే ద గ్లోరీ ఆఫ్ గాడ్, the resurrection power of God enter into your body, enter into your soul and resurrect you with the power of God in the name of Jesus. Hallelujah. And this will be your testimony. ఇది మీ సాక్ష్యము ఏంటంటే కూపములోనికి దిగిపోకుండా ఆయన నా ప్రాణాన్ని కాపాడాడు. చెప్తారండి నాతో అందరూ? కూపములోనికి దిగిపోకుండా ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగు చూచుచున్నది. And my life shall look upon light. నా జీవము వెలుగు చూచుచున్నది. నేను ఈ పరిస్థితిలో వెలుగుని చూచుచున్నాను. నా బిడ్డలు వెలుగుని చూచుచున్నారు. మై చిల్డ్రన్ షల్ సీ లైట్. ప్రభువా నీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో ఈ మధ్యవర్తి నా జీవితంలో ప్రభు మా కోసము మధ్యవర్తిని. ఎంత బ్యూటిఫుల్ అండి. 29:30 కూడా చదువుతాను చూడండి. Behold, God does all these things twice, 3 times with a man to bring back his soul from the pit, that he may be lighted with the light of life. Wow. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములోనికి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు, కూపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నీ దేవుడు చేయిచూనే ఉన్నాడు. కూపంలో నుంచి రప్పించడానికి దేవుడు అగైన్ అండ్ అగైన్ హీ షోయింగ్ మర్సీ, కృప చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజు ఇంకా నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ కోపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారా? దేవునికి దూరంగా, విరోధంగా, దూరంగా స్టబర్న్ హార్ట్ తో ఉన్నారా? వారి పైన దేవుని యొక్క మర్సీ కోసం ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ఫర్ ద మర్సీ ఆఫ్ గాడ్ ఓవర్ దెమ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. షల్ వి ప్రే.